This is Ramna. You are watching Ramna Education World. Welcome back to my channel, friends. ఈ రోజు మనము ఈ క్లాస్లోని బీకామ్ 5th సెమిస్టర్లో కాస్ట్ అకౌంటింగ్ సబ్జెక్ట్ అనేది డిస్కస్ చేయబోతున్నాం అనమాట. కాస్ట్ అకౌంటింగ్ సబ్జెక్ట్ డిస్కస్ చేసే ముందు ఈ కాస్ట్ అకౌంటింగ్లో కొన్ని టాపిక్స్ ఉన్నాయి, అవి ఏంటో మనము చూద్దాం. ఓకేనా? ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏంటి అంటే వాట్ ఈస్ మీన్ బై కాస్ట్, కాస్ట్ అంటే ఏంటి, వాట్ ఈస్ ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్, ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్ అంటే ఏంటి, నెక్స్ట్ కాస్ట్ అకౌంటింగ్ని ఎందుకు మెయింటైన్ చేయాలి అనేవి ఈరోజు మనం ఈ క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం. కాస్ట్ అంటే ఇప్పుడు రా మెటీరియల్ని ఫినిష్డ్ గుడ్గా తయారు చేయడానికి ఒక కంపెనీ పెట్టే ఎక్స్పెండిచర్ని కాస్ట్ అని చెప్పేసి చెప్పవచ్చు ఫ్రెండ్స్. కాస్ట్ వేరు, అలానే ప్రైస్ వేరు అనమాట. ప్రైస్ అంటే ఇప్పుడు ఒక ఫినిష్డ్ గుడ్ తయారయిన తర్వాత దాన్ని క్యాలిక్యులేట్ చేసి ఒక రేట్ అనేది ఫిక్స్ చేస్తారు, దాన్ని ప్రైస్ అని చెప్పేసి చెప్పవచ్చు. ఓకేనా? ఈ కాస్ట్ అకౌంటింగ్ ఎందుకు మెయింటైన్ చేయాలి, ఈ కాస్ట్ అకౌంటింగ్ ఎందుకు మెయింటైన్ చేయాలి అంటే ఇప్పుడు ఒక కంపెనీ ఎక్స్పెండిచర్స్ ఎంత పెడుతున్నారు, పర్ యూనిట్ తయారు చేయడానికి ఎంత ఖర్చు పెడుతున్నారు, ఏమైనా నెక్స్ట్ తగ్గించుకునే ఛాన్సెస్ ఉన్నాయా, దేనికోసం ఎంత ఖర్చు పెడుతున్నాము, ఇవన్నీ తెలుసుకోవడం కోసమే కాస్ట్ అకౌంటింగ్ అనేది మెయింటైన్ చేస్తారు ఫ్రెండ్స్. ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇన్ బీకామ్ 5th సెమిస్టర్, కాస్ట్ అకౌంటింగ్ అనేది. ఓకేనా? నెక్స్ట్ ఈరోజు ఇప్పుడు ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్ అంటే ఏంటో చూద్దాం. లెట్స్ కమ్ విత్ మీ. ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్ని 3 టైప్స్గా డివైడ్ చేసాం. అదేంటి అంటే మెటీరియల్, లేబర్ అండ్ ఎక్స్పెన్సెస్. ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇదే కాస్ట్ అకౌంటింగ్ బేసిక్ అనేదే మనకి తెలియకపోతే ఫర్దర్గా మనము సమ్స్కి వెళ్ళిన తర్వాత ఏంటిది ఎక్కడి నుంచి వచ్చింది అనేది కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది అనమాట. అందుకే బేసిక్స్ అనేది ఫస్ట్ మనం నేర్చుకోవద్దాం. ఓకేనా? నెక్స్ట్ మెటీరియల్ కూడా టూ డివిజన్స్ చేశారన్నమాట, 2 సబ్ డివిజన్స్ చేశారు. అవేంటి? డైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ మెటీరియల్. అలానే లేబర్, డైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ లేబర్. ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. కాస్ట్ని 2 టైప్స్గా డివైడ్ చేసాం. అదేంటి అంటే ప్రైమ్ కాస్ట్, ఓవర్ హెడ్స్. ప్రైమ్ కాస్ట్ అంటే ఇప్పుడు మనం డైరెక్ట్గా మనం ఖర్చు పెట్టే ఖర్చుని ప్రైమ్ కాస్ట్ అని చెప్పేసి చెప్పవచ్చు. ఒక వస్తువు తయారు చేయడానికి మనం డైరెక్టర్గా పెట్టే ఖర్చు అనమాట. దాన్ని ముందుగా పెట్టే ఖర్చునే ప్రైమ్ కాస్ట్ అని చెప్పేసి చెప్తాం. ఓవర్ హెడ్స్ అంటే అదనపుగా పెట్టే ఖర్చులు అనమాట. ఇప్పుడు మనం పెట్టే డైరెక్ట్గా కాకుండా కూడా ఇండైరెక్ట్గా మనం చేసే ఖర్చులు అన్నిటిని అదనపుగా పెట్టే ఖర్చు అంతటిని ఓవర్ హెడ్స్ అని చెప్పేసి చెప్పవచ్చు. ఓకేనా? ప్రైమ్ కాస్ట్ ఫార్ములా ఏంటి? డైరెక్ట్ మెటీరియల్ ప్లస్ డైరెక్ట్ లేబర్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకేనా? ఓవర్ హెడ్స్ ఫార్ములా ఏంటి? ఇండైరెక్ట్ మెటీరియల్ ప్లస్ ఇండైరెక్ట్ లేబర్ ప్లస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇవి ప్రైమ్ కాస్ట్, ఓవర్ హెడ్స్ ఫార్ములా ఫ్రెండ్స్. ఇది నెక్స్ట్ మనం ఫర్దర్గా సమ్స్ కూడా చేయొచ్చు వీటి మీద. ఇవి తెలిస్తేనే మనం సమ్స్ కూడా ఈజీగా చేయగలుగుతాం అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? Which can be identified to manufacture product. Such material is known as direct material. మనము మెటీరియల్ని ఏదైతే ఐడెంటిఫై చేస్తామో ఒక ప్రోడక్ట్ అనేది తయారు చేయడం కోసము సమ్ ప్రోడక్ట్ అనేది తయారు చేయాలి అన్నప్పుడు మనం ఏం చేయాలి? మనకి కావాల్సినవి రా మెటీరియల్ని మనము ఫస్ట్ ఐడెంటిఫై చేసిన రా మెటీరియల్ని మనము డైరెక్ట్ మెటీరియల్ అని చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాము. మెటీరియల్ like timber is a direct material to manufacture different models of furniture. టింబర్ అనేది మనకి డైరెక్ట్ మెటీరియల్ అన్నమాట. టింబర్ అంటే ఏంటి? ఇక్కడ వుడ్నే ఇంగ్లీష్లో అయితే టింబర్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. టింబర్ని తీసుకొని ఒక షేప్ తీసుకొని వచ్చి కార్పెంటర్స్ అనేవాళ్ళు ఒక షేప్ తీసుకొని వచ్చి దాన్ని ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫర్నిచర్స్ని తయారు చేస్తాం. ఓకేనా? ఇక్కడ ఈ ఫర్నిచర్స్ తయారు చేయడానికి మనకి డైరెక్ట్ మెటీరియల్ ఏంటండి? టింబర్ అంటే వుడ్ అనేది ఇక్కడ డైరెక్ట్ మెటీరియల్. ఓకేనా? ఇండైరెక్ట్ మెటీరియల్ అంటే ఏంటి? ఇది డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా ఒక వస్తువు తయారు చేయడానికి ప్రొడక్షన్లోని ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి అన్నమాట. అది స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేము ఇదని చెప్పి, అంటే స్పెసిఫిక్గా ఒక ప్రోడక్ట్ అని చెప్పలేము, లేకపోతే ఒక పర్సన్ అని కూడా మనం స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేము.
ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. లుబ్రికెంట్ ఫర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ద మిషనరీ. లుబ్రికెంట్ అంటే ఏంటండి? గ్రీజ్ అనమాట. ఇప్పుడు మిషనరీ మెయింటెనెన్స్ చేయాలి అంటే మనకు ఖచ్చితంగా గ్రీజ్, సమ్ టైప్ ఆఫ్ ఆయిల్స్ అనేవి మిషనరీని మెయింటైన్ చేయడం కోసము యూస్ చేస్తాం. వాటిని ఏమని పిలుస్తారంటే లుబ్రికెంట్స్ అని చెప్పి పిలుస్తారు. ఓకేనా. నెక్స్ట్ వేస్ట్ కాటన్ ఫర్ హ్యాండ్లింగ్ అండ్ క్లీనింగ్ మిషనరీ. ఇప్పుడు మిషనరీని క్లీన్ చేయడానికి అలానే మిషనరీ హ్యాండిల్ చేయాలి అంటే మనకి సమ్ వేస్ట్ కాటన్ అనేది యూజ్ అవుతుంది. వేస్ట్ కాటన్ అని చెప్పేసి మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి, మిషనరీకి అది చూపిస్తుంది అనమాట. నేను మీకు వేస్ట్ కాటన్ ఇప్పుడు చూపించలేను కాబట్టి మీకు గూగుల్లో సెర్చ్ చేయండి, వేస్ట్ కాటన్ అనేది చూపిస్తుంది. మనకు అది ఉంటేనే మిషనరీని క్లీనింగ్ చేయడానికి అలానే హ్యాండిల్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ డైరెక్ట్ లేబర్ అండ్ ఎంప్లాయీ కాస్ట్. డైరెక్ట్ లేబర్, ఇట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ద లేబర్ డైరెక్ట్లీ ఎంగేజ్డ్ ఇన్ ద ప్రొడక్షన్. డైరెక్ట్ లేబర్ అని ఎవరిని అంటారు? ఎవరైతే ప్రొడక్షన్లో డైరెక్ట్గా ఎంగేజ్ అయ్యి ఉంటారో, లేకపోతే ప్రొడక్షన్ అనేది జరగదనమాట, వాళ్ళని డైరెక్ట్ లేబర్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఓకేనా. వర్క్ మ్యాన్ ఎంగేజ్డ్ ఇన్ ద అసెంబ్లింగ్ ద పార్ట్స్. వర్క్ మ్యాన్ అనేవాడు ఎవరిక్కడ? మిషనరీస్ని అసెంబుల్ చేయడంలో అనమాట. మిషనరీ పార్ట్స్ అనేవి ఒక దగ్గర వేరువేరుగా ఉన్నాయనుకోండి, వాటిని అన్నిటిని సరిచేసి వాటిని ఒక అసెంబుల్ చేస్తాడు, వాడినే వర్క్ మ్యాన్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. కార్పెంటర్స్ ఎంగేజ్డ్ ఇన్ మేకింగ్ ఫర్నిచర్స్. మనకి ఫర్నిచర్ కంపెనీ కాబట్టి ఫర్నిచర్ తయారు చేయాలంటే ఎవరు తయారు చేస్తారండి? కార్పెంటర్స్ అనేవాళ్ళు కావాలి. కార్పెంటర్స్ అనేవాళ్ళు ఇక్కడ ఏంటి? డైరెక్ట్ లేబర్. ఓకేనా. కార్పెంటర్స్ అనేవాళ్ళు లేకపోతే మనము ఏ ఫర్నిచర్ని మనము తయారు చేయలేమన్నమాట. ఓకే. ఇండైరెక్ట్ లేబర్ అండ్ ఎంప్లాయీ కాస్ట్. ఓకేనా. ఇండైరెక్ట్ లేబర్ అంటే ఎవరు? ద రెమ్యూనరేషన్ పెయిడ్ ఫర్ లేబర్ ఎంగేజ్డ్ టు హెల్ప్ ద ప్రొడక్షన్ ఆపరేషన్స్. ద లేబర్ కాస్ట్ ఆర్ idle time, overtime and holidays etc. are also considered as a indirect labor cost. ఇండైరెక్ట్ లేబర్ కాస్ట్ అంటే ఏంటి? ఇప్పుడు సమ్ పర్సన్స్ అనేవాళ్ళు ఇందులో ఎంగేజ్ అయ్యి ఉంటారు కదా. ఇప్పుడు కార్పెంటర్స్ ఉన్నారు, కార్పెంటర్స్ అనేవాళ్ళు వాళ్ళ వర్క్ టైం కంటే ఎక్స్ట్రాగా వర్క్ చేశారనుకోండి, ఓవర్ టైం అంటే ఓటీ అనమాట. ఇప్పుడు ఎవ్రీడే మనకి ఏంటి? వర్కింగ్ అవర్స్ 8 అవర్స్ కంట వర్క్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇంకో 2 అవర్స్ ఎక్స్ట్రా వర్క్ చేస్తే దాన్ని ఓవర్ టైం అని చెప్పేసి చెప్తారు. దానికంటూ సెపరేట్ రేట్ అనేది వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ హాలిడేస్లో కూడా వీళ్ళు ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తే దానికి కూడా సెపరేట్ రేట్ అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా మామూలుగా ఇచ్చే శాలరీసే కాకుండా ఇవన్నిటిని కూడా ఇండైరెక్ట్ లేబర్ కాస్ట్ అని చెప్పేసి. ఇండైరెక్ట్ లేబర్ అంటే ఎవరు? చూద్దాం. ఇండైరెక్ట్ లేబర్ అంటే వీళ్ళు డైరెక్ట్గా ప్రొడక్షన్లోనే ఇన్వాల్వ్ అయ్యి ఉండరు, కానీ వీళ్ళు ప్రొడక్షన్కి హెల్పింగ్గా ఉంటారనమాట. ఓకేనా. ఇన్స్పెక్టర్స్, వాచ్మెన్స్, నెక్స్ట్ వచ్చేసి స్టోర్ కీపర్స్, సూపర్వైజర్, స్వీపర్స్ ఎక్సెట్రా. ఇప్పుడు ఇన్స్పెక్టర్స్ వర్క్ ఏంటి? కరెక్ట్గా వర్క్ అనేది జరుగుతుందా లేదా అనేది ఇన్స్పెక్షన్ చేయడమే ఇన్స్పెక్టర్స్ వర్క్ అనమాట. నెక్స్ట్ వాచ్మెన్ వర్క్ ఏంటి? ఎవరిని లోపల రాకుండా ప్రొడక్షన్కి ఐటమ్కి కాపలా సెక్యూరిటీగా ఉండడమే వాచ్మెన్ వర్క్ అనమాట. నెక్స్ట్ ఈ స్టోర్ కీపర్ ఏంటి? ఎంత స్టాక్ స్టోర్లో ఉంది, ఎంత ఇప్పుడు బయటికి రిలీజ్ అయ్యింది, ఇవన్నీ స్టోర్ కీపర్ దగ్గర రాసుకుంటాడు. నెక్స్ట్ స్వీపర్స్ ఏంటి? క్లీనింగ్ చేయడమే వాళ్ళ వర్క్ అనమాట. ఓకేనా. థ్యాంక్ యూ. నెక్స్ట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి? ఈ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేవి లేకపోతే మనకి ప్రొడక్షన్ అనేది జరగదు. ఈ ప్రొడక్షన్లోని ఖచ్చితంగా ఈ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవి ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎలా అయినా సరే ఖచ్చితంగా ఈ ప్రొడక్షన్ని అసలు ఈ డైరెక్ట్ ఎక్స్పెన్సెసే లేకపోతే మనకి ప్రొడక్షన్ అనేది తయారవ్వదు. ఎగ్జాంపుల్స్ ఏంటి? ద చార్జెస్ ఆఫ్ స్పెషల్ ప్లాంట్ అండ్ ఈ ప్లాంట్ యూజ్డ్ ఫర్ ఏ జాబ్. ఇప్పుడు మనము స్పెషల్ ప్లాంట్ అనేది వేరే దగ్గర నుంచి రెంట్ తీసుకొని వస్తామన్నమాట. దాన్ని
రెంట్ అనేది మనము పే చేయాలి. ఇప్పుడు స్పెషల్ ప్లాంట్ అనేది మనం ఎందుకు తెచ్చుకుంటాము? మన కంపెనీలో ఉన్న మెషినరీ సరిపోకపోతే మనము వేరే దగ్గర నుంచి స్పెషల్ ప్లాంట్ని తెచ్చుకుంటాం అన్నమాట. దానికి కూడా మనకు ఖచ్చితంగా రెంట్ అనేది పే చేయాలి. ఓకేనా. నెక్స్ట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి? ఇవి కొన్ని ఎక్స్పెన్సెస్ అనేవి మనకి ఇండైరెక్ట్గా కూడా ఈ ప్రొడక్షన్లోని ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి అన్నమాట. వాటిని ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని చెప్పేసి చెప్తాము. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూస్తే రెంట్, పవర్, నెక్స్ట్ లైటింగ్, బ్యాంక్ ఛార్జెస్, అడ్వర్టైజింగ్, ఎక్సెట్రా. ఇప్పుడు ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్లోని రెంట్ అంటే ఏంటి? రెంట్ అంటే ఫ్యాక్టరీ ఒక్కదానికే కట్టేది కాదండి, ఓవరాల్గా కట్టే రెంట్ని అంతటిని మనము ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కిందే ట్రీట్ చేయాలి. పవర్ అంటే ఏంటి? మొత్తం కంపెనీ అంతటికి ఇచ్చే పవర్ని. నెక్స్ట్ వీటికంటూ సమ్ బ్యాంక్ ఛార్జెస్ అనేవి మనం పే చేయాలి. దాన్ని కూడా మనము ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కిందే ట్రీట్ చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రైమ్ కాస్ట్ అంటే ఏంటి, ఓవర్ హెడ్స్ అంటే ఏంటో చూద్దాం. ప్రైమ్ కాస్ట్ అనేది ఏంటి? డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్ అండ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. యాజ్ పర్ కాస్ట్ షీట్ అయితే డైరెక్ట్ లేబర్ అని రాదు, ఇక్కడ డైరెక్ట్ వేజెస్ వస్తుంది. ఆ మూడింటిని ప్లస్ చేస్తేనే మనకి ప్రైమ్ కాస్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఓవర్ హెడ్స్ 3 టైప్స్ ఉన్నాయన్నమాట. ఆ ఓవర్ హెడ్స్ 3 టైప్స్ ఏంటండి అంటే ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ఒకటి, నెక్స్ట్ ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్, థర్డ్ వన్ వచ్చేసి సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అంటే ఏంటి? ఇవి ఓన్లీ ఫ్యాక్టరీలో జరిగే సమ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయో వాటిని మాత్రమే మనము ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఇందుకే ఓవర్ హెడ్స్ అంటే ఏంటి? ఓవర్ హెడ్స్ అంటే అదనపుగా పెట్టే ఖర్చు. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అంటే ఏంటి? కొన్ని చూద్దాం సరదాగా. ఏంటంటే అవి నెక్స్ట్ డైరెక్టర్ ఫీజెస్ అనేవి ఎవరు? ఫ్యాక్టరీలో వర్క్ చేసేవాళ్ళు. ఫ్యాక్టరీలోని ఎవరు ఉంటారు? డైరెక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళ ఫీజెస్ అనేవి మనము ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ కింద ట్రీట్ చేయాలి. నెక్స్ట్ ఎస్టిమేటింగ్ కాస్ట్ అని, నెక్స్ట్ ఫ్యాక్టరీ క్లీనింగ్ అని, ఎక్సెట్రా కొన్ని ఉంటాయన్నమాట. ఇవన్నిటిని కూడా మనము ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ కింద ట్రీట్ చేస్తాము. నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్. ఆఫీస్ అంటే ఏంటి? ఖచ్చితంగా ఒక కంపెనీ అనేది మనం మెయింటైన్ చేస్తున్నామంటే మనకి ఆఫీస్ అనేది డెఫినెట్గా మెయింటైన్ చేయాలి. ఆఫీస్ కంటూ సెపరేట్గా కొన్ని ఖర్చులు అవుతూ ఉంటాయి. వాటిని ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్ అని చెప్పేసి చెప్పవచ్చు. ఇక్కడ కూడా డైరెక్టర్స్ అనేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇచ్చే ఫీచర్స్ని మనము ఆఫీస్ ఎక్స్పెన్సెస్ కింద ట్రీట్ చేయాలి. నెక్స్ట్ ఆఫీస్కి సమ్ స్టేషనరీ అనేది యూస్ఫుల్గా ఉంటుంది, ఆ స్టేషనరీని కూడా మనము ఆఫీస్ ఎక్స్పెన్సెస్ కిందే ట్రీట్ చేస్తాము. నెక్స్ట్ డిప్రిసియేషన్ ఆన్ అండ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్, ఇది థర్డ్ వన్ అనమాట. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ అనమాట. ఇప్పుడు మనం ఏదన్నా ఐటమ్ ప్రిపేర్ చేసిన తర్వాత దాన్ని మనం సేల్ చేయాలి కదా మార్కెట్లోకి సేల్ చేయాలి అంటే, కస్టమర్ దగ్గరికి చేరాలి అంటే మనకి బోల్డ్ ఖర్చులు అనేవి అవుతుంటాయి అన్నమాట. వాటిలన్నిటిని మనము సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్లోకి ట్రీట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చూద్దాం. ఓకేనా. డిప్రిసియేషన్ ఆఫ్ డెలివరీ వ్యాన్స్ అనేవి మనకి ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు ఒక చోట నుంచి ఇంకో చోటకి ట్రాన్స్పోర్ట్ చేయాలి అంటే మనకి డెలివరీ వ్యాన్స్ కావాలి. డెలివరీ వ్యాన్స్ మీద మనకి డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ అప్కమింగ్ ఆఫ్ డెలివరీ వ్యాన్స్. ఇప్పుడు ముందుగానే కొన్ని డెలివరీ వ్యాన్స్ అనేవి మనము స్టోర్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటాం అన్నమాట. వాటికి కూడా మనము సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్లోకి క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ వేర్ హౌసెస్ అంటే ఏంటండి? గోడౌన్స్ అన్నమాట. మనం స్టాక్ని ఒక చోట ఉంచాలి అంటే దానికి సమ్ గోడౌన్స్ అనేవి మనకి కావాలి, వాటిని రెంట్కి తీసుకుంటాం అన్నమాట. వాటికి రెంట్ పే చేయాలి కాబట్టి వాటిని కూడా సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్లోకి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. బ్యాడ్ డెప్స్ అంటే ఏంటి? రాని బాకీలు అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి ఎవరైనా ఒక 10,000 ఇవ్వాలి అన్నప్పుడు వాళ్ళు మనకి 5,000 మాత్రం ఇచ్చేసి మిగతా 5,000ని ఇవ్వరు. అప్పుడు ఏం చేస్తాం? అది బ్యాడ్ డెప్స్ కింద క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇవ్వలేని 5,000 ఏదైతే ఉందో దాన్ని మనము బ్యాడ్ డెప్స్ కింద ట్రీట్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు మనకి డైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ మెటీరియల్ అండ్ డైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ లేబర్ అండ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ప్రైమ్ కాస్ట్ అండ్ ఓవర్ హెడ్స్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్,
ఈ క్లాస్ అయితే అర్థమైందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. ఓకేనా ఫ్రెండ్స్? మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అనమాట. నేను ఇంకా చాలా వీడియోస్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ అనేది వస్తున్నట్టు చేసిన వాళ్ళు అవుతారనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.